మొక్కజొన్న మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య స్వల్పకాలిక రకాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతోంది. వర్షపాతం ఆధారంగా సాగునీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అయితే ఏటా జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడుతుంటాయి. వర్షం పడిన వెంటనే మొక్కజొన్నను రైతులు సాగు చేస్తుంటారు. జూన్ మొదటి వారంలో అయితే దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు. జూన్ చివరిలో మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలి. ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. అయితే ఆ రకాలు, వాటి గుణగణాలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న పంటని సుమారుగా 12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఈ పంటని వానాకాలంలో దాదాపుగా 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో, అలాగే యాసంగిలో దాదాపుగా 4.5 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మొక్కజొన్న పంటని కామారెడ్డి, నాగర్ కర్నూల్, అలాగే మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం సాగుతోంది. అయితే మొక్కజొన్న సాగులో రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి కాబట్టి ప్రధానంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మొక్కజొన్నలో 2 ప్రధానమైనటువంటి వంగడాలు విడుదల చేయడం జరిగింది. వీటిలో డిహెచ్ఎం 117 మరియు డిహెచ్ఎం 121 ఈ 2 వంగడాలు కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి వంగడాలు. ఈ 2 హైబ్రిడ్లు కూడా మనకి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా రాజస్థాన్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, బీహార్ కానీ, ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాచుర్యంలో ఉండి మంచి దిగుబడినిచ్చేటువంటి రకాలు. దీంట్లో ఈ డిహెచ్ఎం 117 అనే రకము మధ్యకాలిక రకము, 110 రోజుల్లో కోతకొస్తుంది. అలాగే ఎకరాకి 30 నుండి 35 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఎండు తెగులు మరియు ఆకుమాడు తెగులు రెండింటిని కూడా పూర్తిగా తట్టుకునేటువంటి రకము. ప్రధానంగా ఈ హైబ్రిడ్ అనేది ఎక్కువ దిగుబడిని ఇచ్చడంతో పాటు పంట ఎప్పుడైతే కోతకొస్తుందో ఆ సమయంలో కూడా పూర్తిగా పచ్చదనం కలిగి ఉంటుంది. కాబట్టి కేవలం దిగుబడియే కాకుండా ఈ రకాన్ని పశుగ్రాసం కూడా, పంట కోసే సమయంలో పశుగ్రాసం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రానికి ఇది ఒక మంచి, ఈ డిహెచ్ఎం 117 అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి హైబ్రిడ్గా చెప్పవచ్చు. అలాగే డిహెచ్ఎం 121 అనే మరొక హైబ్రిడ్ను కూడా ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన కేంద్రం నుంచి 2012 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి దిగుబడి ఇచ్చేటువంటి హైబ్రిడ్ వంగడము. ఇది ఎకరాకి 30 నుండి 35 క్వింటాల దిగుబడి ఇస్తుంది. అలాగే అన్ని రకాల తెగుళ్లను కూడా తట్టుకొని గింజ కూడా మంచిగా నారింజ రంగులో ఉంటుంది. కాబట్టి రైతులకి మంచి ధర ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకం కూడా ప్రస్తుతం ఈ 2 ఏవైతే డిహెచ్ఎం 117 కానీ, అలాగే డిహెచ్ఎం 121 2 హైబ్రిడ్ యొక్క విత్తనాలు కూడా రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన యూనివర్సిటీ అయినటువంటి మొక్కజొన్న పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వీటితో పాటు ప్రత్యేక మొక్కజొన్న రకాలు కూడా, వీటిలో తీపి మొక్కజొన్న కావచ్చు, అలాగే పేలాల మొక్కజొన్న కావచ్చు, ఈ 2 రకాలు కూడా, వీటిలో మాధురి అనే తీపి మొక్కజొన్న రకము, అలాగే పేలాల మొక్కజొన్నలో BPCH 6 ఈ 2 యొక్క విత్తనాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే రైతు సోదరులు పట్టణ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారో ఆ పరిస్థితుల్లో ఈ ప్రత్యేక మొక్కజొన్న రకాల యొక్క విత్తనాలు కూడా ఎన్నుకొని మంచి దిగుబడులు తీసుకుని అదేవిధంగా అధిక నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రత్యేక మొక్కజొన్న రకాల విత్తనాలు కూడా రైతు సోదరులు ఈ మొక్కజొన్న పరిశోధన కేంద్రం రాజేంద్రనగర్ నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.